ఇలా అవుద్దని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వంట చేసేంత మట్టికి బానే ఉన్నా. నేను ఇంకా ఏమైంది అనేది నేను లాస్ట్‌లో చెప్తాను. ఒకసారి ఇలా ట్రై చేయండి. నాన్ వెజ్‌లోకి వెజ్ బిర్యానీ చాలా బావుంటుంది. వెజ్ బిర్యానీ విత్ మటన్ కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా? ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. బిర్యానీలోకి కట్ చేసుకున్నట్టుగానే ఉల్లిపాయ కట్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చేంత వరకు వేపుకోవాలి. అందులోకి బగారా ఐటెమ్స్ అన్నీ వేసుకోవాలి. అంటే లవంగ చెక్క, కట్ చేసి పెట్టుకున్న ఆల్రెడీ వెజ్జీస్ అండ్ కాలీఫ్లవర్, ఆలు, క్యారెట్, పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి పెట్టుకున్న. బఠానీ కోసం ట్రై చేశా కానీ నాకు అవైలబుల్‌గా లేదు. ఇంకా దొరకని బఠానీల కోసం ఏం చేయలేం కదా! ఇంకా ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసేసి ఇంకా చేసేసా నేను. ఇలా చీజ్ అన్ని వేసుకున్నాక ఒకసారి ఇలా కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్‌కి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఇలా కలిపేసుకోండి. ఒక మాట మన స్టీల్ ఐటమ్స్‌లో వంట చేస్తున్నప్పుడు మెయిన్‌గా రైస్ వండేటప్పుడు చూసుకొని వండాలి. దగ్గరే ఉండాలి. అటు ఇటు అయిందనుకో మాడిపోద్ది. అందుకే స్టెయిన్‌లెస్ వాటిలో ఎప్పుడు కుక్ చేసినా మెయిన్‌గా రైస్ వండేటప్పుడు అయితే చూసుకోండి. కొంచెం అటు ఇటు అయినా ఇంకా రైస్ అంతా గోవింద అయిపోద్దన్నమాట. నేను ఇంకా ఇందులో ధనియా పౌడర్ అండ్ కొబ్బరి పొడి, ధనియా పౌడర్ కూడా నేను వేసేసుకున్నా. వెజ్జెస్ అన్ని మంచిగా ఆయిల్‌లో ఫ్రై అయిపోవాలి. సారీ నేను ఆయిల్ వేయలేదు. ఘీ యూజ్ చేస్తున్నా. మనం బిర్యానీ ఎప్పుడు చేసినా ఘీ అనేది కంపల్సరీగా ఉండాలి. ఘీతోనే టేస్ట్ అనేది బావుంటది. అందులోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకున్నా నేను. లాస్ట్‌లో పెరుగు కూడా వేసేసుకున్నా నేను. పెరుగు వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నా. బాగా వేడవనివ్వద్దు. ఎందుకంటే పెరుగు పగిలిపోద్ది కాబట్టి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇక అందులోనే వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. నేను 2 గ్లాస్ బాస్మతి రైస్‌కి 3 గ్లాస్ వాటర్ ఏస్తున్నా. ఎందుకంటే ఆల్రెడీ మనం పెరుగేసుకున్నాం కాబట్టి అందులో వాటర్ ఉండుద్ది. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఎసరొచ్చేంత వరకు ఇంకా మనం మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేయటమే. ఇటు నేను మటన్ కర్రీ కూడా చేస్తున్నా చూడండి. ప్యాన్‌లో ఆయిల్ వేసేసుకొని ఆనియన్ కట్ చేసి సన్నగా తరుక్కొని వేసేసుకొని ఇంకా అది ఫ్రై చేసేసుకోవాలి. నేను అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నా. ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలిపేసుకోండి. ఇంకా అందులోనే చిటికెడు పసుపు కూడా వేసేసుకోండి. తర్వాత నేను మంచిగా ఫ్రెష్‌గా కడిగి పెట్టేసుకున్న మటన్ కూడా యాడ్ చేసేసుకుంటున్నా. ఆయన మటన్ ఎప్పుడు తీసుకొచ్చినా మంచిగా లేతగా ఉండే మటన్ తీసుకొస్తాడు. అబ్బా టేస్ట్ కూడా అదిరిపోద్ది అండ్ త్వరగా బాయిల్ అయిపోద్ది. సో ఇటు రైస్ కూడా ఎసరు వచ్చేసింది. ఇంకా నేను రైస్ వేసేసుకుంటున్నా అందులో. స్టవ్ పైన అటు పక్కన పెట్టేసా అన్నం అనేది, ఇటు పక్కన మటన్ చేస్తున్నా కాబట్టి వాళ్ళకి ఇంకా ఆకలి కూడా వేసేస్తుంది. ఒకేసారి 2 చేసేస్తే ఇంకా త్వరగా అయిపోతుంది కదా అందుకని. ఒకసారి రైస్ వేసుకున్నాక కలుపుకొని ఇంకా మూత పెట్టేయండి. చెప్తున్నా స్టీల్ వాటిలో కుక్ చేసేటప్పుడు చూసుకొని చేసుకోండి. అండ్ మటన్ ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోవాలి. ఎందుకంటే పచ్చి వాసన అనేది పోవాలి. మెయిన్‌గా వాటర్ అన్ని కూడా కాస్త ఇంకిపోవాలి మటన్‌లో. ఇందులో నేను ఉప్పు చూసి వేసుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ నేను వెజ్ బిర్యానీలో ఉప్పు వేసాను కాబట్టి ఇందులో నేను కొంచెం తక్కువే వేసుకుంటున్నా. నేను 2 కాంబినేషన్‌లో తింటాను కాబట్టి ఉప్పు కొంచెం తక్కువ వేసుకుంటేనే బెటర్. ఎక్కువైతే అడ్జస్ట్ చేయలేం కానీ తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు కదా. అండ్ రుచికి సరిపోయేంత కారం అండ్ కొబ్బరి పొడి, ధనియా పౌడర్ వేసుకొని ఇంకా కలిపేసుకుంటున్నా నేను మటన్ని పూర్తిగా కలిసేలాగా. మధ్యలో నా బుజ్జి తల్లి కూడా మాట్లాడుతుంది ఏమనుకోవద్దే. అండ్ ఇలా మటన్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోవాలి. ఉప్పు కారం అనేది ముక్కకు పట్టాలి. ఇలా ఫ్రై అయితేనే నీచు వాసన అనేది మనకు రాకుండా ఉంటది. మెయిన్‌గా మటన్‌లో సగం వరకు ఇలానే ఆయిల్లో ఫ్రై చేసుకుంటా. తర్వాత నేను టమాటా కూడా యాడ్ చేసుకొని మటన్ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నా. ఒక విషయం మేము మటన్ అనేది లేతగా ఉంది. త్వరగా ఉడికిపోద్ది. బోన్స్ అనేటివి లేవు. ముదురు మటన్ అయితే చాలా టైం పట్టుద్ది ఉడకడానికి. అలాంటి ముదిరిపోయిన మటన్ తీసుకున్న టైంలో కుక్కర్‌లో అయితే బాగా ఈజీగా బాయిల్ అయిపోద్ది. సో మటన్ ఉడికిపోయింది. నేను ఇందులో కొత్తిమీర ఆకు కూడా యాడ్ చేసేసుకున్నా. కొత్తిమీర ఆకు యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆపకుండా ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ నేను అలా స్టవ్ మీద పెట్టేస్తా. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది మటన్‌కి పట్టేలాగా ఉంచేస్తా. తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటా. ఇదండి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా ఆయనకి రొట్టెల్లోకి కొంచెం మటన్ వేసి సర్వ్ చేసేస్తున్నా. ఒక విషయం లాస్ట్‌లో చెప్తానన్నా కదా, వంట చేసేంత మట్టికి బానే ఉన్నా. వంట అవుతున్న మధ్యలోనే కళ్ళు తిరగటము, కాళ్ళు చేతులు ఇట్లా పొడిచినట్లుగా అవటం, ఫీవర్ రావటం అయిపోయింది. ఇంకా ఒక డోలో టాబ్లెట్ వేసేసుకున్నా. ఏమంటే సి సెక్షన్ తర్వాత నేను ప్రాపర్‌గా రెస్ట్ అనేది తీసుకోలేదు. నాలా మాత్రం ఇంకెవరు చేయకండి. చాలా సఫర్ అయిపోతారు హెల్త్ అనేది. ఇంకా మాట్లాడాలని ఉంది కానీ ఇంకా వీడియో అయిపోతుంది. సో వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడండి రైస్ అనేది ఎంత పొడి పొడిగా ఉందో. సో నా బుడ్డోడికి ఫస్ట్ తినపెట్టిన తర్వాతే నేను తింటా ఎప్పుడైనా. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వచ్చు కదా.